హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే చాలామందికి కెరీర్ గ్యాప్ వస్తుంది. అంటే ఆ కెరీర్ గ్యాప్ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. కొంతమంది బ్యాంక్ జాబ్స్ కానీ, కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ తోటి మనకి కెరీర్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు అనమాట. సో ఈ కెరీర్ గ్యాప్ రావడం వల్ల అంటే వీళ్ళకి అంటే ఈ టైం వేస్ట్ అవుతుండొచ్చు. ఒక 3 to 4 years టైం వేస్ట్ అయ్యి ఉండొచ్చు. సో వీళ్ళకి ఇంకా అంటే టైం వేస్ట్ అవుతున్న కొద్దీ ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఏ జాబ్ లేదు, లేకపోతే నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి అది ఇది అని చెప్పేసి చాలా రీజన్స్ ఉండొచ్చు. అది వీళ్ళకి ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయ్యేది అంటే ఇట్లాంటి టైంలో ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయ్యేది ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. సో సాఫ్ట్వేర్ జాబ్లో ఒక 3 to 6 months ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకొని ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి ఒక 12 to 18 lakhs ఇట్లా ప్యాకేజ్ కొట్టేసి వెళ్ళిపోదాం, ఈజీగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటారు. సో ఇది ఇంతకు ముందు ఉంటుండే అనమాట. అంటే ఒక 2 years బ్యాక్ వరకు ఇది బాగా నడిచింది. ఇది అంటే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా రన్నింగ్లో ఉండే. ఈ లాస్ట్ 2 years నుంచి వెళ్ళి బాగా టఫ్ అయిపోయింది అనమాట. సో ఎవరైతే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి ట్రై చేస్తున్నారో, ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అని అంటే ఒక కంపెనీ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ స్టార్టింగ్ అంటే ఒక హెచ్ఆర్ఏ ఫిల్టర్ చేసేస్తున్నాడు అనమాట. అంటే ఒక హెచ్ఆర్ఏ 80% ఫిల్టర్ చేసేస్తున్నాడు. అంటే ఒక హెచ్ఆర్ నుంచి వెళ్ళి మీకు కాల్ వచ్చింది అని అంటే ఆ హెచ్ఆర్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ అంటే మీ రెజ్యూమేలో ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే నీ రెజ్యూమేలో పెట్టిన కంపెనీస్లో అంటే కంపెనీస్ లిస్ట్లో అన్ని కంపెనీస్కి పిఎఫ్ ఉందా? ఒకవేళ పిఎఫ్ లేదు అంటే నువ్వేం చెప్తావు ఆన్సర్ ఇమ్మీడియట్గా? సో నాది చిన్న కంపెనీ, నా దగ్గర పిఎఫ్ లేదని చెప్పేసి ఆన్సర్ చేస్తావు. సో అక్కడ వాళ్ళు ఇమ్మీడియట్గా అంటే ఒక 10 members హెచ్ఆర్స్ నీకు కాల్ చేసినారు అని అంటే అందులో 6 members డిస్కనెక్ట్ అయిపోతారు అనమాట. ఒక 4 members ఏం చేస్తారు అని అంటే ఓకే నీకు పిఎఫ్ లేదా, సో లేకపోయినా పర్లేదు, నీ దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్ ఉందా అని చెప్పేసి అడుగుతారు. సో నువ్వు ఉన్నది అని చెప్పేసి అని అంటావు. ఓకే నాకు షో చేయగలుగుతావా అంటే కనెక్ట్ అయ్యి ఆన్లైన్లో షో చేయగలుగుతావా అని చెప్పేసి అని అడుగుతారు అనమాట. సో నువ్వు అక్కడ డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక కొంతమంది అంటే 1-2 members అడగకపోవచ్చు. అంటే ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ గురించి కూడా ఏం అడగకపోవచ్చు. నా దగ్గర బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, నేను ప్రొవైడ్ చేస్తా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి తీసుకోవచ్చు అనమాట. అంటే లైక్ మిమ్మల్ని ఆన్లైన్లో షో చేయమనకపోవచ్చు కొంతమంది. అంటే అది 1-2 members రేర్గా ఉన్నారనమాట ఇప్పుడు అట్లాంటి వాళ్ళైతే. సో అట్లా అని ఉండొచ్చు. మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేస్తారు. ఒకవేళ ఇంటర్వ్యూ ఫేస్ చేసిన తర్వాత మేబీ మీరు సక్సెస్ అవుతారు. అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కూడా అక్కడ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీకు ఫేక్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఈ మధ్యలో అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక పిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు, తర్వాత ఒక అంటే బ్యాంక్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, పే స్లిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, Form 16 ప్రొవైడ్ చేస్తున్నారు, అన్ని సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక పిఎఫ్ మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు పిఎఫ్ పెట్టితే ఇక్కడ అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్లో మేబీ మీరు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండొచ్చు. నేను దాని గురించి డిస్కస్ చేస్తాను డెఫినెట్గా ఈ లాస్ట్ వరకు డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ మీరు ఓకే సక్సెస్ అవుతుండొచ్చు. అంటే మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీకు బీజీబీలో ఏమేమి అడుగుతుండొచ్చు అంటే ఒక పిఎఫ్ అంటే యూఏఎన్ నెంబర్ అడుగుతారు. అంటే ఆల్రెడీ మీకు ఈ కంపెనీ యూఏఎన్ క్రియేట్ చేసి ఇచ్చింది కాబట్టి, అదే పిఎఫ్ క్రియేట్ చేసి ఇచ్చింది కాబట్టి మీరు అది సబ్మిట్ చేసేస్తారు అక్కడ. అంటే మీ యూఏఎన్ నెంబర్ ఇచ్చేస్తారు. తర్వాత ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఓకే మీరు అక్కడ ఓకే అయింది అనుకోండి. ఇక్కడ ఓకే అయిన తర్వాత మీరు ఒక కంపెనీలోకి ఎంటర్ అయితే, సో కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్తారు? బెంచ్కి వెళ్తారు. ఆ బెంచ్ నుంచి వెళ్ళి మళ్ళీ మీరు వేరే ప్రాజెక్ట్స్ ట్రై చేయాలి. అంటే ప్రాజెక్ట్ ట్రై చేయాలి అని అంటే ఒకవేళ మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అయితే మేబీ అదే మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ అనేవి ఎక్కువ జరగకపోవచ్చు. రైట్, అక్కడ వరకు జరిగి ఆగిపోయింది, మీరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జరగవచ్చు, జరగకపోవచ్చు. అదే సర్వీస్ బేస్డ్ కంపెనీ అయిందనుకోండి, సో డెఫినెట్గా మీరు ఒక క్లయింట్కి పని చేయాల్సి వస్తుంది ఎక్కడో ఒక దగ్గర. సో ఇక్కడ క్లయింట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత క్లయింట్ కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాడు. సో క్లయింట్ కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి అంటే ఇక్కడ కూడా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అంటే క్లయింట్కి కూడా మీరు దొరికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. రైట్, ఒకవేళ ఇక్కడ కూడా ఓకే అయ్యింది, మీరు ముందుకు వెళ్ళినారు అని అంటే డెఫినెట్గా మీ దగ్గర స్టఫ్ ఉండాలి. అంటే మీ దగ్గర కరెక్ట్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఒకవేళ నాలెడ్జ్ ఉంటే మీరు ఆ ప్రాజెక్ట్లో కంటిన్యూ అవుతారు. మీ దగ్గర నాలెడ్జ్ లేక స్టఫ్ లేక ఏదన్నా ప్రాబ్లం అయ్యింది అని అంటే ఇమ్మీడియట్గా మీ ప్రాజెక్ట్ మేనేజర్ మళ్ళీ మీకు బ్యాక్గ్రౌండ్ రీచెక్ అసైన్ చేస్తారనమాట. సో ఆ రీచెక్లో మీకు ముందు బీజీవి పైన అయిపోయి ఉంటుంది. అంటే జస్ట్ మీ పిఎఫ్ని అంటే స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ చూసి ఉంటారు, అంతకుమించి ఏం చెక్ చేసి ఉంటారు.
సో ఇప్పుడు మళ్ళీ రీచెక్ చేసినప్పుడు డీటెయిల్డ్గా చెక్ చేస్తారనమాట. అంటే డీటెయిల్డ్గా అంటే మీ పిఎఫ్ స్టేట్మెంట్ అడుగుతారు. అవసరమైతే నీకు కనెక్ట్ అయిపోయి నీ బ్యాంక్ స్టేట్మెంట్ షో చేయమని చెప్పేసి అని అంటారు. సో ఇట్లాంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు మనం ఫస్ట్ డిస్కస్ చేసినాం కదా, ఒక 10 మెంబర్స్ హెచ్ఆర్స్లో 6 మెంబర్స్ మీ దగ్గర పిఎఫ్ లేదు అని అంటే డిస్కనెక్ట్ అయిపోతారు. అందులో ఒక 2 మెంబర్స్ వచ్చేసి నీకు బ్యాంక్ స్టేట్మెంట్ అప్పుడే అడగొచ్చు. ఇంకొక 2 మెంబర్స్ వచ్చేసి ఇప్పుడు అడగొచ్చు అనమాట. అంటే ఈ టైంలో అంటే మీరు లోపలికి వెళ్ళి మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ లేరు అని తెలిసినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రీచెక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడైనా దొరకవచ్చు మీరు. అంటే ఇప్పుడు డెఫినెట్గా దొరికేస్తారు మీరు. ఒకవేళ మీరు ఇప్పుడు దొరికినారు అని అంటే డైరెక్ట్గా బయటకు వచ్చేస్తారు మీరు మళ్ళీ. సో ఇట్లాంటి ఫేస్ చేస్తారు. వీటితో పాటు ఒకవేళ మీరు ఇక్కడ కూడా సబ్జెక్ట్ మంచిగా ఉంది, సర్వైవ్ అయినారు. ఒకవేళ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, సో మీరు బ్యాక్ ఏం రాలేదు, అక్కడి నుంచి వెళ్ళి కంటిన్యూ అయినారు క్లయింట్కి. సో కంటిన్యూ అయినారు క్లయింట్కు అని అంటే నెక్స్ట్ ఏముంటుంది మీకు ఇక్కడ అంటే క్లయింట్ దగ్గర నుంచి వెళ్ళి కంటిన్యూ అయినారు అని అంటే ఒక 2 to 3 years మీరు పని చేస్తారు ఎక్కడో ఒక దగ్గర. అంటే అక్కడే ఆ క్లయింట్ కోసం పని చేస్తారు. పని చేసిన తర్వాత మీరు ఇప్పుడు వేరే కంపెనీ స్విచ్ అవ్వాలి, రైట్? వేరే కంపెనీ స్విచ్ అవ్వాలంటే సో మీరు ఒక దగ్గర ఫేక్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారు ఒక కంపెనీ దగ్గర, రైట్? మీరు 2 years బ్యాక్ ఒక కంపెనీ దగ్గర ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ 2 years వర్క్ చేసినారు. సో ఇప్పుడు మీరు కంపెనీ చేంజ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఇట్లాంటి టైంలో సో నీకు ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేసిన కంపెనీ ఉందో అది మీకు ఒక్కరికే ప్రొవైడ్ చేయదు కదా, చాలా మందికి ప్రొవైడ్ చేసి ఉంటారు వాళ్ళు. అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మందికి ప్రొవైడ్ చేసి ఉంటారు. సో ఈ 2 yearsలో అది బ్లాక్ లిస్టెడ్ కూడా అయిపోయి ఉంటుంది ఆ కంపెనీ. సో మీరు ఇది కూడా చెక్ చేసుకోవాలి. అంటే మీరు వేరే కంపెనీ స్విచ్ అవ్వాలని అనుకున్నప్పుడు సో నువ్వు ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ తీసుకున్నావో ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్న కంపెనీ ఉందా లేదా, అది బ్లాక్ లిస్టెడ్లో ఉందా లైవ్లో ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది బ్లాక్ లిస్టెడ్లో ఉంది అని అంటే నీకు ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది పనిచేయదు ఇప్పుడు. సో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది పనిచేయదు అని అంటే సో ఓకే, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ పనిచేయకపోతే నువ్వు నెక్స్ట్ కంపెనీకి ఏం చేస్తావు, ఆ కంపెనీ ప్లేస్లో ఇంకో కంపెనీ చేంజ్ చేస్తావు. కానీ ఇక్కడ నువ్వు స్టార్టింగే జాయిన్ అయ్యేటప్పుడు వాడి దగ్గర పిఎఫ్ తీసుకున్నావు, రైట్? పిఎఫ్ తీసుకున్నావు. ఆ పిఎఫ్ని ఇక్కడ నువ్వు కంపెనీ చేంజ్ చేయగలుగుతావు కానీ పిఎఫ్ని మోడిఫై చేయలేవు అనమాట. అంటే పిఎఫ్ని ఎట్లా ఎడిట్ చేయలేవు, డిలీట్ చేయలేవు, ఎట్లాంటి మోడిఫికేషన్ చేయలేవు పిఎఫ్లో. సో నువ్వు నెక్స్ట్ ట్రై చేయాలంటే నువ్వు మళ్ళీ ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎట్లా చూసినా సరే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ ద్వారా నువ్వు జాబ్లోకి వెళ్ళాలి అని అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మనం జాబ్ ట్రై చేద్దాం అనుకుంటున్నారో ఇవన్నీ ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇంకో సినారియో ఉంది అంటే ఇది కాకుండా మీరు ఏదైనా ఒక చిన్న కంపెనీ ట్రై చేసి అక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి అంటే అక్కడి నుంచి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి అని అనుకుంటే ట్రై చేయొచ్చు మీరు అట్లా కూడా. కాకపోతే ఇక్కడ ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తారు అని అంటే ఈ చిన్న కంపెనీస్ దగ్గర రీసోర్స్ తక్కువ ఉంటుంది. రీసోర్స్ తక్కువ ఉన్నప్పుడు మీరు అక్కడ జాయిన్ అవ్వగానే మీకు వర్క్ అసైన్ చేస్తారు, మీరు ఇమ్మీడియట్గా దొరికే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారు అని అంటే ఓకే, ఒకవేళ మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ లేరు అని అంటే ఇమ్మీడియట్గా అక్కడ దొరికేస్తారు మీరు. అంటే ఈజీగా అంటే ఇక్కడున్న ఎంఎన్సీస్లోనన్నా కొన్ని డేస్ మీరు అది 3 to 4 months ఆ 6 months వరకైనా సర్వైవ్ అవ్వగలుగుతారేమో కానీ చిన్న కంపెనీలో సర్వైవ్ అవ్వలేరు. సో చిన్న కంపెనీస్లోకి వెళ్ళాలి అని అంటే ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు వెళ్ళాలి అని అంటే ఓకే, సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అంటే 90% ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎక్కువ ఉండదు కాబట్టి. కాకపోతే మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సర్వైవ్ అవ్వగలుగుతారు, లేకపోతే సబ్జెక్ట్ లేకపోతే మీరు ఎక్కడ ఆ చిన్న కంపెనీస్లో కూడా మీరు సర్వైవ్ అవ్వలేరు అనమాట. అందుకే చెక్ చేసుకోండి. అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టే ముందు ఇవన్నీ రీచెక్ చేసుకోండి. ఫ్యూచర్ కూడా ఆలోచించండి. ఒకవేళ మీరు ఇప్పుడు పిఎఫ్ తీసుకున్నారు అని అంటే ఫ్యూచర్లో ఈ పిఎఫ్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి మీరు ఒకసారి రీచెక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే ఆల్రెడీ పనిచేస్తున్న అంటే ఐటీలో పనిచేస్తున్న మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా సరే, సో ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర మీరు డీటెయిల్డ్గా కనుక్కొని ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలా లేదా నేను డైరెక్ట్ అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ లేకుండా గ్యాప్ ఉంటే ఉన్నది, లేదు నేను స్టార్టింగ్ నుంచి వెళ్ళి ప్రిపేర్ అయ్యి మళ్ళీ జాబ్ ట్రై చేద్దామా, సో ఏదో ఒకటి మీరు ఇప్పుడే ఫిక్స్ అవ్వండి. అంతేగాని ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి జాబ్ ట్రై చేద్దాము అని అనుకుంటే లాస్ట్ 2 years వరకు ఒకలాగా ఉంది, సో ఇప్పుడు ఒకలాగా ఉందన్నమాట. మార్కెట్ అంటే డిఫరెంట్గా ఉంది. అంటే జాబ్స్ తక్కువ ఉన్నాయి. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళని కూడా అంటే 2 to 3 years వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే అప్పట్లో జాయిన్ అయి ఉంటారు కదా చాలామంది, అంటే 3-4 years బ్యాక్ జాయిన్ అయిన వాళ్ళవి కూడా
ప్రజెంట్ వాళ్ళు బెంచ్‌లో ఉన్నారు అనంటే, మళ్ళీ వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ రీచెక్ చేసి మళ్ళీ వాళ్ళని బయటికి పంపిస్తున్నారనమాట. అంటే కొంచెం అంటే మన దగ్గర ప్రాజెక్ట్సో లేకపోతే అంటే రిసోర్స్‌ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఆఫ్టర్ లాక్‌డౌన్. సో, చెక్ చేసుకోండి ఒకసారి. మీ దగ్గర ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి ఎళ్దాము అని అనుకుంటే, ఒకసారి రీచెక్ చేసుకొని ఎళ్ళండి. రైట్? థ్యాంక్ యూ గైస్.